అద్భుతమైనటువంటి వ్యవహారం రోజు రోజుకి కూడా వెలుగులోకి వచ్చేటటువంటి అంశం ఏంటి అంటే మనకు కనబడేటటువంటి దాంట్లో ఎర్ర చందనం దొరుకుతూనే ఉంది మన అడవుల్లో. దానంతరం అదే పుడుతుంది, పెరుగుతుంది. పెరిగిన దాన్ని కొట్టేస్తూనే ఉన్నారు స్మగ్లర్లు. అది బాబు ఉన్నారనిను, జగన్ ఉన్నాడనిను, మళ్ళీ ఇప్పుడు బాబు వచ్చారనో ఎవడో ఆపట్ల. కాకపోతే మధ్యలో జగన్ ఉన్నప్పుడు పట్టుకున్నా సరే జగనే దోచుకుంటున్నాడు అన్నటువంటి, ఈవెన్ దోపిడీకి గురవుతుంది అన్నటువంటిది, జగన్ వాళ్ళు దోపిడీ చేపిస్తున్నారు అన్నటువంటి దాన్ని కంట్రోల్ చేస్తాం. అసలు అడవిలో ముట్టుకోవడానికి వీల్లేదు, పుష్పాల సంగతి తేలుస్తాం. ఇప్పుడు 4.5 కోట్ల ఎర్రచందనం పట్టుబడింది. పట్టుబట్టమంటే ఆటోమేటిక్గా అటవీ శాఖ కూడా పట్టుకున్నట్టే కదా. 3 అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు, కంటైనర్ లారీని స్వాధీనం చేసుకున్నారు. దెన్ అటవీ శాఖ సక్సెస్ఫుల్గా చేసినట్టే. బట్ తవ్వుతున్నప్పుడు ఏం చేస్తున్నారు, నరుకుతున్నప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడ తేడా వస్తుంది? అటవీ శాఖ కంట్రోల్ ఉండట్లేదా? అడవంతా సీసీ కెమెరాలు పెట్టుకోవాలనుకున్నారు కదా ఇంతకుముందు. ఎక్కడ తేడా వస్తుంది, ఏం జరుగుతుంది, ఇది ఆలోచించుకోవాల్సి ఉంది.